హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి 10వ తరగతి జీవశాస్త్రం 3వ పాఠం ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ పార్ట్ 2 వీడియో చూద్దాం. రెనీ లెన్నెక్ అనే శాస్త్రవేత్త 1816వ సంవత్సరంలో స్టెథోస్కోప్ను కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారు స్టెథోస్కోప్ను అంటే? రెనే లెన్నెక్ అనే శాస్త్రవేత్త 1816వ సంవత్సరంలో స్టెథోస్కోప్ను కనుగొన్నాడు. స్టెథోస్కోప్ కనుగొనక పూర్వం వైద్యులు రోగి రొమ్ముపై చెవి ఆనించి హృదయ స్పందన వినేవారు. రోగి హృదయ స్పందన వినడానికి లెన్నెక్ మొదటిసారి కాగితపు గొట్టాన్ని ఉపయోగించాడు. గొట్టం ఒక చివరను రోగి రొమ్ముకు ఆనించి రెండవ చివర చెవి ఉంచి వినేవాడు. కాగితపు గొట్టం ద్వారా శబ్దం స్పష్టంగా వినిపించడాన్ని ఆయన గమనించాడు. తర్వాత కాలంలో కాగితపు గొట్టం స్థానంలో వెదురు గొట్టాన్ని వాడేవారు. లెన్నెక్ దీనికి స్టెథోస్కోపు అని పేరు పెట్టాడు. రెనే లెన్నెక్ అనే శాస్త్రవేత్త 1816వ సంవత్సరంలో స్టెథోస్కోప్ని కనుగొనడం జరిగింది. ఏ సంవత్సరం? 1816వ సంవత్సరంలో స్టెథోస్కోప్ను కనుగొన్నారు. స్టెథోస్కోప్ కనుగొనక పూర్వం ఎలా వినేవారు వైద్యులు? రోగి రొమ్ముపై చెవి ఆనించి హృదయ స్పందనని వినేవారు. రోగి హృదయ స్పందన వినడానికి లెన్నెక్ మొదటిసారి కాగితపు గొట్టాన్ని దేనిని ఉపయోగించారు? కాగితపు గొట్టాన్ని ఉపయోగించారు లెన్నెక్ మొదటిసారిగా. గొట్టం ఒక చివరని రోగి రొమ్ముకి ఆనించి రెండవ చివరన చెవి ఉంచి వినేవాడు. కాగితపు గొట్టం ద్వారా శబ్దం స్పష్టంగా వినిపించడాన్ని ఆయన గమనించాడు. తరువాత కాలంలో కాగితపు గొట్టం స్థానంలో వెదురు గొట్టాన్ని వాడేవారు. లెన్నెక్ దీనికి స్టెథోస్కోపు అని పేరు పెట్టారు. హృదయ స్పందన, నాడీ స్పందన మధ్య గల సంబంధాన్ని తెలియజేసే గ్రాఫ్ని ఏమంటాము? హిస్టోగ్రామ్ అని అంటాం. హృదయ స్పందన, నాడీ స్పందన మధ్య గల సంబంధాన్ని తెలియజేసే గ్రాఫ్ని హిస్టోగ్రామ్ అని అంటాం. హృదయ స్పందనలే మనల్ని సజీవంగా ఉంచుతున్నాయి. హృదయం ఉరఃపంజరంలో ఊపిరితిత్తుల మధ్యలో అమరి ఉంటుంది. హృదయం ఎక్కడ అమరి ఉంటుంది? హృదయం ఉరఃపంజరంలో ఊపిరితిత్తుల మధ్యలో అమరి ఉంటుంది. మన యొక్క గుండె యొక్క పరిమాణం సుమారుగా మన యొక్క పిడికిలి అంత ఉంటుంది. మన యొక్క గుండె పరిమాణము సుమారుగా మన యొక్క పిడికిలి అంత పరిమాణంలో ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, మానవులలో గుండె ఉండే చోటు ఎక్కడ ఉంటుంది అనుకున్నాం మనం? ఉరఃపంజరంలో ఊపిరితిత్తుల మధ్యలో అమరి ఉంటుంది గుండె యొక్క బాహ్య నిర్మాణాన్ని, బాహ్య స్వరూపాన్ని మనం పటంలో పరిశీలన చేయవచ్చు. ఇప్పుడు గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని గురించి చూద్దాం. గుండె యొక్క హృదయం యొక్క అంతర్నిర్మాణంలో భాగాలు ఏమిటో ఈ పటంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ భాగాలు ఏమిటో చూద్దాం. ఫస్ట్ కుడి కర్ణిక, కుడి జఠరిక, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. ఇంకేముంటాయి? కుడి కర్ణిక జఠరిక కవాటాలు, ఎడమ కర్ణిక జఠరిక కవాటాలు. నెక్స్ట్ కుడి పుపుస ధమని, కుడి పుపుస సిరలు, ఎడమ పుపుస ధమని, ఎడమ పుపుస సిరలు. ఇదేంటి? బృహద్ధమని. ఇది ఊర్ధ్వ బృహస్సిర, తలవైపు వెళ్ళే ధమని, ఎడమ భుజానికి వెళ్ళే ధమని. ఇవి ఎడమ పుపుస ధమని, ఎడమ పుపుస సిరలు, అదో బృహస్సిర. ఇటువంటి భాగాలు ఉంటాయన్నమాట హృదయం యొక్క అంతర్నిర్మాణంలో ఉండేటువంటి భాగాలు. ఇప్పుడు గుండె యొక్క అంతర్నిర్మాణాన్ని గురించి క్లియర్గా ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని చూద్దాం. గుండె బేరిపండు ఆకారంలో ఉండి, ఏ ఆకారంలో ఉంటుంది? గుండె బేరిపండు ఆకారంలో ఉండి త్రికోణాకారంగా ఉంటుంది. గుండె బేరిపండు ఆకారంలో ఉండి త్రికోణాకారంగా ఉంటుంది. పై వైపున వెడల్పుగాను, క్రింది వైపున సన్నగాను ఉంటుంది. గుండె యొక్క ఆకారం ఏంటి? బేరిపండు ఆకారము, త్రికోణాకారము.
బేరిపండు ఆకారంలో ఉండి త్రికోణాకారంగా ఉంటుంది. పైవైపున వెడల్పుగాను క్రింది వైపున సన్నగాను ఉంటుంది. గుండెని ఆవరించి 2 పొరలుంటాయి. వీటిని హృదయావరణ త్వచాలు అంటాం. గుండెని ఆవరించి 2 పొరలుంటాయి. వీటిని ఏమంటాము? హృదయావరణ త్వచాలు అంటాం. ఈ 2 పొరల మధ్య భాగము హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఈ 2 పొరలు హృదయావరణ త్వచాలు అంటాయి అనుకున్నాం కదా. పెరికార్డియల్ మెంబ్రేన్స్, ఈ 2 పొరల మధ్య భాగము హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఇది గుండెని ఆఘాతాల నుండి కాపాడుతుంది హృదయావరణ ద్రవం. నెక్స్ట్, గుండె పైన ఉబ్బెత్తు గాడులు గుండెను 4 భాగాలుగా విభజిస్తాయి. గుండె పైన ఉండే ఉబ్బెత్తు గాడులు గుండెను 4 భాగాలుగా విభజిస్తాయి. పై 2 గదులను ఏమంటాము? కన్నికలు, ఆరికిల్స్ అని అంటాం. పై 2 గదులను కన్నికలు, ఆరికిల్స్ అని, క్రింద 2 గదులను జఠరికలు, వెంట్రికిల్స్ అని అంటాం. పై 2 గదులను కన్నికలు, ఆరికిల్స్ అని, క్రింద ఉండేటువంటి 2 గదులను జఠరికలు, వెంట్రికిల్స్ అని అంటాం. గుండె గోడలకి అంటిపెట్టుకుని ఉన్న రక్తనాళాలను కరోనరీ రక్తనాళాలు అంటాం. గుండె గోడలకి అంటిపెట్టుకుని ఉండేటువంటి రక్తనాళాలను ఏమంటాము? కరోనరీ రక్తనాళాలు అంటాం. ఇవి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. కరోనరీ రక్తనాళాలు గుండె కండరాలకి రక్తాన్ని సరఫరా చేస్తాయి. పైవైపున ఉన్న కన్నికల గోడలు పలుచగాను, క్రింది వైపున ఉన్న జఠరికల గోడలు మందంగాను ఉంటాయి. కన్నికల యొక్క గోడలు ఎలా ఉంటున్నాయి? పలుచగాను, క్రింది వైపున ఉన్న జఠరికల గోడలు మందంగాను ఉంటాయి. మన పరిశీలనలో గుండెలో 4 గదులు ఉంటాయని తెలుసుకున్నాం. ఎడమ వైపున ఉన్న 2 గదులలో ఒకటి పైవైపుకు, ఎడమ వైపున ఉన్న 2 గదులలో ఒకటి పైవైపుకు అంటే పూర్వాంతం వైపు, రెండవది క్రింది వైపుకు ఉంటాయి. ఎడమ వైపున ఉన్న 2 గదులలో ఒకటేమో పైవైపుకు పూర్వాంతం వైపుకు, రెండవది కింది వైపుకు పరాంతం వైపుకు ఉంటాయి. అదేవిధంగా కుడివైపు కూడా 2 గదులు ఉంటాయి. ఎడమ కన్నికా జఠరికలు కుడి కన్నికా జఠరికల కంటే చిన్నవిగా ఉంటాయి. ఎడమ కన్నికా జఠరికలు కుడి కన్నికా జఠరికల కంటే చిన్నవిగా ఉంటాయి. ఎడమ కన్నికా జఠరికలు కుడి కన్నికా జఠరికల కంటే చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్, దృఢంగా ఉన్న రక్తనాళాలను ఏమంటాము? దృఢంగా ఉన్నటువంటి రక్తనాళాలను ధమనులు అంటాం. దృఢంగా ఉన్నటువంటి రక్తనాళాలను ఏమంటాము? ధమనులు, ఆర్టరీస్ అని అంటాం. దృఢంగా ఉన్న రక్తనాళాలను ధమనులు, ఆర్టరీస్ అని అంటాం. ఇవి హృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నింటికి మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి. దృఢంగా ఉన్నటువంటి రక్తనాళాలను ధమనులు, ఆర్టరీస్ అని అంటాం. ఇవి ధమనులు ఏం చేస్తున్నాయి? హృదయం నుండి బయలుదేరి శరీర భాగాలన్నింటికి మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి. అతిపెద్ద ధమని బృహద్దమని, ఆర్టా అంటాం. అతిపెద్ద ధమనిని ఏమంటాము? బృహద్దమని, ఆర్టా అంటాం. ధమనుల యొక్క విధేంటి? మంచి రక్తాన్ని సరఫరా చేయడం. చిన్న ధమనిని పుపుస ధమని అంటాం. ఇది చిన్న ధమని ఏమంటాం? పుపుస ధమని అంటాం. పల్మనరీ ఆర్టరీ అని అంటాం. ఇది రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసుకుపోతుంది. నెక్స్ట్, అతిపెద్ద ధమని ఏంటి? బృహద్దమని అనుకున్నాం కదా. అతిపెద్ద ధమని బృహద్దమని, అతి చిన్న ధమని ఏంటి? పుపుస ధమని. అతిపెద్ద ధమని బృహద్దమని, ఆర్టా. అతి చిన్న ధమని ఏంటి? పుపుస ధమని, పల్మనరీ ఆర్టా అంటాం. ఇది రక్తాన్ని హృదయం నుండి ఊపిరితిత్తులకు తీసుకుపోతుంది. తక్కువ దృఢత్వం కలిగిన నాళాలను సిరలు అంటాం. తక్కువ దృఢత్వం కలిగిన నాళాలను ఏమంటాం? సిరలు, వెయిన్స్ అంటాం. ఇవి శరీర భాగాల నుండి రక్తాన్ని హృదయానికి తీసుకుపోతాయి. తక్కువ దృఢత్వం కలిగిన నాళాలను ఏమంటాము? సిరలు, వెయిన్స్ అంటాం. ఇవి శరీర భాగాల నుండి రక్తాన్ని హృదయానికి తీసుకుపోతాయి. గుండెకి పైభాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరను ఊర్ధ్వ బృహత్సిర అంటాం. గుండెకి పైభాగంలో కుడివైపున ఉండే పెద్ద సిరను ఏమంటాము? ఊర్ధ్వ బృహత్సిర అంటాం. ఇది శరీరం పైభాగాల నుండి, తల నుండి రక్తాన్ని సేకరిస్తుంది. ఊర్ధ్వ బృహత్సిర యొక్క విధేంటి? శరీరం పైభాగాల నుండి, తల నుండి రక్తాన్ని సేకరిస్తుంది. గుండె కుడివైపు దిగువ భాగంలో కనిపించే సిరని అధో బృహత్సిర అంటాం. గుండె యొక్క కుడివైపున దిగువ భాగంలో కనిపించే సిరని అధో బృహత్సిర అంటాం. ఇది శరీరం దిగువ భాగాల నుండి, కాళ్ళు, చేతుల నుండి రక్తాన్ని సేకరించి హృదయానికి తీసుకువస్తుంది.
అదో బృహత్సిర ఏం చేస్తుంది? అదో బృహత్సిర శరీరం యొక్క దిగువ భాగాలు కాళ్ళు చేతుల నుండి రక్తాన్ని సేకరించి హృదయానికి తీసుకువస్తుంది. నెక్స్ట్ ఎడమ వైపున ఉన్న కన్నికా జఠరికలు కుడివైపున వాటికంటే చిన్నవిగా ఉంటాయి. ఎడమ వైపున ఉన్న కన్నికా జఠరికలు అనేవి కుడివైపున వాటికంటే చిన్నవిగా ఉంటాయి. 2 కన్నికలు 2 జఠరికలు కండరయుతమైన విభాజకాలతో వేరు చేయబడి ఉంటాయి. ఈ 2 కన్నికలు అంటే పక్కపక్కనున్న కన్నికలు పక్కపక్కనున్న జఠరికలు కండరయుతమైన విభాజకాలు సెప్టమ్ తోటి వేరు చేయబడి ఉంటాయి. కన్నికలు జఠరికల మధ్య కవాటయుతమైన రంధ్రాలు ఉంటాయి. అయితే ఇక్కడ విభాజకాలతోటి సెప్టమ్ తోటి వేరు చేయబడి ఉన్నప్పటికీ కన్నికలకి జఠరికలకి మధ్య మరలా ఏముంటాయి? కవాటయుతమైన రంధ్రాలు ఉంటాయి. కుడి కన్నికలో పూర్వపర మహాశిరలు తెరుచుకునే రంధ్రాలు ఉంటాయి. కుడి కన్నికలో పూర్వపర మహాశిరలు తెరుచుకునే రంధ్రాలుంటాయి. ఎడమ కన్నికలో ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకువచ్చే పుపుస సిరలు తెరుచుకునే రంధ్రాలను గమనించవచ్చు. ఎడమ కన్నికలో ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకువచ్చే పుపుస సిరలు తెరుచుకునే రంధ్రాలను ఎడమ కన్నికలో గమనించవచ్చు. కుడి కన్నికకు కుడి జఠరికకు మధ్య గల కుడి కన్నికా జఠరికాంతర విభాజకము గల కవాటాన్ని అగ్రత్రయ కవాటం అంటారు. ఇది ఇంపార్టెంట్ మనకి. కుడి కన్నికకు కుడి జఠరికకు మధ్య గల కుడి కన్నికకు కుడి జఠరికకు మధ్య గల కుడి కన్నికా జఠరికాంతర విభాజకము గల కవాటాన్ని అగ్రత్రయ కవాటం అంటాం. ట్రై క్యాప్సిడ్ వాల్వ్ అని అంటాం. కుడి కన్నికకు కుడి జఠరికకు మధ్య గల కుడి కన్నికా జఠరికాంతర విభాజకము గల కవాటాన్ని అగ్రత్రయ కవాటము ట్రైకాప్సిడ్ వాల్వ్ అని, ఎడమ కన్నిక ఎడమ జఠరికకు మధ్య గల ఎడమ జఠరికాంతర విభాజకముపై గల కవాటాన్ని అగ్రద్వయ కవాటం అని అంటారు. మిట్రల్ వాల్వ్ అని అంటాం. కుడి కన్నికకు కుడి జఠరికకు మధ్య గల కుడి కన్నికా జఠరికాంతర విభాజకముపై గల కవాటాన్ని అగ్రత్రయ కవాటమని, ఎడమ కన్నిక ఎడమ జఠరికకు మధ్య గల ఎడమ జఠరికాంతర విభాజకముపై గల కవాటాన్ని అగ్రద్వయ కవాటము మిట్రల్ వాల్వ్ అని అంటాం. కుడి జఠరిక నుండి బయలుదేరే రక్తనాళము పుపుస ధమని, దీని పూర్వభాగంలో గల కవాటాన్ని పుపుస ధమని కవాటం అంటాం. కుడి జఠరిక నుండి బయలుదేరే రక్తనాళము పుపుస ధమని, దీని పూర్వభాగంలో గల కవాటాన్ని పుపుస ధమని కవాటం అంటాం. ఎడమ జఠరిక నుండి బయలుదేరే రక్తనాళము బృహద్ధమని లేదా ధమని చాపం. ఎడమ జఠరిక నుండి బయలుదేరే రక్తనాళము బృహద్ధమని లేదా ధమని చాపం. దీని పూర్వభాగంలో గల కవాటాన్ని మహాధమని కవాటం అని అంటాం. కుడి జఠరిక నుండి బయలుదేరే రక్తనాళము పుపుస ధమని. కుడి జఠరిక నుండి బయలుదేరే రక్తనాళం ఏంటి? పుపుస ధమని. దీని పూర్వభాగంలో గల కవాటాన్ని పుపుస ధమని కవాటం అని అంటాం. కుడి జఠరిక నుండి బయలుదేరే రక్తనాళం ఏంటి? పుపుస ధమని. ఈ పుపుస ధమని యొక్క పూర్వభాగంలో గల కవాటాన్ని ఏమంటాం? పుపుస ధమని కవాటం అంటాం. ఎడమ జఠరిక నుండి బయలుదేరే రక్తనాళము బృహద్ధమని లేదా ధమని చాపము. ఎడమ జఠరిక నుండి బయలుదేరే రక్తనాళాన్ని ఏమంటాము? బృహద్ధమని లేదా ధమని చాపం అంటాం. ఈ బృహద్ధమని లేదా ధమని చాపము పూర్వభాగంలో గల కవాటాన్ని మహాధమని కవాటం అంటాం. కుడి కన్నికలోనికి అదో బృహత్ సిరలు తెరుచుకుంటాయి. కుడి కన్నికలోనికి ఊర్ధ్వ అదో బృహత్ సిరలు తెరుచుకుంటాయి. ఎడమ కన్నికలోనికి ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకువచ్చే పుపుస సిరలు తెరుచుకుంటాయి. ఎడమ కన్నికలోనికి ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకువచ్చే పుపుస సిరలు తెరుచుకుంటాయి. ఎడమ కన్నికలోనికి ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని తీసుకువచ్చే పుపుస సిరలు తెరుచుకుంటాయి. కుడి జఠరిక పైభాగం నుండి పుపుస ధమని అనే రక్తనాళం బయలుదేరుతుంది. ఇది ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు సరఫరా చేస్తుంది. కుడి జఠరిక పైభాగం నుండి పుపుస ధమని అనే రక్తనాళం బయలుదేరుతుంది. ఇది ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకి సరఫరా చేస్తుంది. ఈ పుపుస ధమని యొక్క విధేంటి? ఆమ్లజని లేని రక్తాన్ని, ఆక్సిజన్ లేని రక్తాన్ని ఊపిరితిత్తులకి సరఫరా చేయడం పుపుస ధమని యొక్క విధి.
ఎడమ జఠరిక పైభాగం నుండి ఒక లావుపాటి రక్తనాళం బయలుదేరుతుంది. ఎడమ జఠరిక పైభాగం నుండి ఒక లావుపాటి రక్తనాళం బయలుదేరుతుంది. ఈ పెద్ద ధమనిని బృహద్ధమని లేదా ధమనీ చాపము అంటాం. అంటాం. ధమనీ చాపము శరీర భాగాలకి ఆమ్లజనితో అంటే ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఎడమ జఠరిక పైభాగం నుండి ఒక లావుపాటి రక్తనాళం బయలుదేరుతుంది. ఈ పెద్ద ధమనిని ఏమంటాము? బృహద్ధమని లేదా ధమనీ చాపం అంటాం. ధమనీ చాపము శరీర భాగాలకి ఆమ్లజనితో కూడిన రక్తాన్ని సరఫరా చేస్తుంది. మనం ఇక్కడ పటంలో చూడొచ్చు. ఏమనుకున్నాం మనం ఇక్కడ? ఏమనుకున్నాం? ఇది బృహద్ధమని అనుకున్నాం. ఇదేమో ఎడమ పుపుస ధమని, ఇది కుడి పుపుస ధమని. ఇదేమో ఇక్కడ మనం అదో బృహత్సిర అనుకున్నాం కదా, అదో బృహత్సిర ఇక్కడ ఉంటుంది క్రింద వైపున. ఊర్ధ్వ బృహత్సిర. ఇది హృదయం యొక్క అంతర్నిర్మాణం యొక్క పిక్చర్ అన్నమాట. మనం మ్యాటర్ చదువుతూ ఈ పిక్చర్ కనుక చూసినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది.